ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీలో డ్వాక్రా మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయిస్తూ అనేక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకొని వారికి శుభవార్త చెప్పింది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు అప్పగించడానికి రెడీ అయింది. గ్రూపులోని మహిళలకు ఆధునిక సాంకేతికతను అందించేందుకు చంద్రబాబు సర్కార్ చర్యలు చేపట్టింది. డ్వాక్రా గ్రూపులలో పనిచేస్తూ యాక్టివ్గా ఉండే మహిళలను ఎంపిక చేసి వారికి ఈ-నారీలుగా శిక్షణ ఇవ్వనుంది. ఆపై వారికి ప్రత్యేక బాధ్యతలను అప్పగించనుంది. ప్రస్తుతం సంఘాల వారీగా సీసీలు, ఏపీఎంలు మ్యాపింగ్ చేస్తున్నారు. ఎంపిక పూర్తయిన తర్వాత సీఆర్పీలతో కలిసి వారికి శిక్షణ ఇస్తారు. ఈ కొత్త కార్యక్రమం ద్వారా డ్వాక్రా మహిళలు ఆధునిక సాంకేతికతను నేర్చుకుని తద్వారా ఉపాధిని పొందడానికి వీలవుతుంది. ఈ-నారీలుగా ఎంపికైన వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో వారు తమ సంఘాల కార్యకలాపాలను సులభంగా చేసుకోవడానికి వీలవుతుంది. ప్రస్తుతం వివరాలను సేకరిస్తున్న క్రమంలో ఎవరిని ఈ-నారీలుగా ఎంపిక చేయాలో నిర్ణయిస్తారు. ఎంపిక పూర్తయిన తర్వాత వారికి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఈ శిక్షణ కార్యక్రమాలలో వీరితో పాటు కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు కూడా పాల్గొంటారు. వారు వీరికి వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఏపీలోని గ్రామాలలో ప్రతి 10 మహిళా సంఘాలకు ఒక ఈ-నారీని నియమిస్తారు. 25 సంఘాలు ఉన్న గ్రామాలలో 3 వరకు, అంతకంటే ఎక్కువ ఉంటే మరో 2ని నియమించే అవకాశం ఉంది. ఇక ఎంపికలో ఎక్కువ చదువుకున్న వారికి ప్రాధాన్యతనిస్తారు. వారి వయసు 18 ఏళ్ల నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్హత కలిగిన వారికి ప్రాధాన్యతనిస్తారు. డ్వాక్రా సంఘాలకు సంబంధించి ఏర్పాటు చేసే ఈ-నారీలు బ్యాంకుల ద్వారా రుణాలు అందించడం, నెలవారీ వాయిదాలను సకాలంలో చెల్లించడం వంటి బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఆర్థిక విషయాలపైన అవగాహన కల్పించడంతో పాటు మహిళల జీవనోపాధికి మార్గాలను చూపిస్తారు. మన డబ్బులు మన లెక్కలు యాప్ ద్వారా ఆర్థిక వ్యవహారాలను సులభతరం చేస్తారు. ఏది ఏమైనా డ్వాక్రా మహిళలకు సంతోషం కలిగించేలా, వారి ఉపాధిని పెంచేలా మరి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.